గన్నవరం నియోజకవర్గం పెత్తరాజర మండలం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. మేము గిరిజన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామండి. చెప్పండి సార్, మీ గిరిజన సమస్యలు ఏంటో. మేము సుమారుగా ఇంచుమించు ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు దాటిపోతుందండి. అలాగే ఇక్కడ మేము మంచినీరు లేవు, అలాగే కరెంటు కూడా లేదు. ఆ విధంగా మాకు ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా దూరము వెళ్ళాలి. ఆ విధంగా చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఈ విధంగా ఇక్కడ జీవిస్తున్నామండి. మరి అలాగే ఇప్పటికే మాకు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఎవరు చూసినట్టుగా లేరు, పట్టించుకోవట్లేదు. అలాగే మరి ఇలాంటివి చాలా మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఇక్కడ బ్రతుకుతున్నాము. మరి ఈ విధంగా చేసుకుంటా మేము మరి ఇక్కడ బతుకుతున్నాము. ఒక కూలి పనికి వెళ్ళాలన్నా ఈ చుట్టుపక్కల వలసల కూడా మరి కూలికి వెళ్తాము. అది కూడా మామూలుగా తక్కువకే కూలి అయితే దొరుకుతుందండి. మామూలుగా చిన్న కూలీలు పిలుస్తారు, అలాగా కూలి చేసుకుంటా ఇలాగా బతుకుతున్నాం మేము. మరి ఈ విధంగా జీవిస్తున్నామండి. మరి అంతకన్నా మరి మేము ఏం చేయాలో మాకైతే అసలు అర్థం కాలేదు. ఏం చేయాలో అనేది, ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా మాకు అసలు ఏది తోచట్లేదు, మరి తెలియదు కూడా. ఓకే, సరే. మీకు కరెంట్ ఉందా లేదా? మీకు కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేదు. మంచినీళ్ళు కూడా లేవు. తాగడానికి మంచినీళ్ళు లేవా? తాగడానికి మంచినీళ్ళు లేవు. అంటే బావి దగ్గర చిన్న బావి ఉంది, బావి దగ్గర తీసుకుంటా తాగు. ఎక్కడ ఉంది బావి? ఇదిగంటే నేరల చెట్టు కిందని ఇక్కడ పక్కన. అవును, అది బావి తీసారా లేకపోతే? బావి మేమే తవ్వుకున్నామండి. తవ్వుకొని అలా. మీరే తవ్వుకున్నారా? ఎన్ని అడుగులు తవ్వారు? తవ్వేమండి ఇక్కడ నడుముకి తవ్వేము. ఇంచుమించు ఒక 3 అడుగులు, ఒక 4 అడుగులు తవ్వారు. 3 అడుగులు అనుకోండి. 3 అడుగులు తవ్వేమన్నమాట. అదే తాగుతున్నారు మీరు? అదే తాగుతున్నాం. అదే ఆ వాటర్, ఆ నీళ్ళు తాగడం వల్ల మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి ఆ వాటర్ తాగడం వల్ల మాకు కనీసం అసలు కడుపు కూడా ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఇప్పుడు జలుబు, జ్వరాలు, దగ్గులు ఇలాంటివి రావడం చాలా ఇబ్బంది అయిపోతుంటాం. తలనొప్పి వస్తుంటుంది ఈ విధంగా అన్నమాట. అది మీకు కరెంట్ లేదు అంటున్నారు కదా, కరెంట్ లేనప్పుడు చీకట్లో మీరు ఏడ్ చేస్తుంటారు. మీరు చీకట్లో మరి ఏడ్ చేస్తాం. అలాగే మామూలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల కడ వెళ్ళేసి మరి సెల్లులు ఉన్నాయి కదా, సెల్లులు, లైట్లు, ఛార్జీలు పెట్టుకొని తెచ్చేసి రాత్రి పెట్టుకుంటాం అన్నమాట. అలాగే టార్చ్ లైట్లు ఉన్నాయి, కొనుక్కున్నాం. టార్చ్ లైట్లు మీ దగ్గర ఉన్నాయి. మరి ఆ టార్చ్ లైట్ ఛార్జింగ్ పెట్టాలంటే మరి కరెంట్ మీద లేదంటున్నారు, ఎక్కడికి వెళ్ళి పెడతారు? మరి పక్క వలసలు ఉన్నాయి కదండి, రామచంద్రపురం కానీ, ఇక్కడ గదపేట కానీ, మరి వలస కానీ, అక్కడ వెళ్ళేసి పెట్టుకొని తీసుకుని వచ్చి మీరు రాత్రుల పూట ఈ సెల్ లైట్లతో మీరు ఉంటున్నాము ఇలాగా. సరే, మీకు కూలి పనులు దొరుకుతున్నాయా? మీకు దొరుకుతాయండి. చుట్టుపక్కల దొరుకుతాయా? ఎంత ఇస్తారు మీకు కూలి? మాకు ఎంత ఇస్తారండి? 300 ఈ విధంగా, 350 ఈ విధంగా ఇస్తారండి. ఇస్తారా? మరి తాపి పనికి వెళ్తే మగవాళ్ళకైతే 500 రూపాయలు ఇస్తారు కదా, మీకెందుకు 300 రూపాయలు ఇస్తారు? అంటే తాపి పనికి వెళ్ళిన వాళ్ళకైతే అలాగే ఇస్తారేమో కానీ మేము మామూలుగా కూలి పనికి వెళ్తాం కదా, పార పని, కట్టు పని ఇలాగా అంటే దెక్కుతాం అన్నమాట. కుప్పడం కాయడానికి అవి పిలిస్తే వెళ్తామన్నమాట. వాళ్ళు మీరు అనుకున్న రేట్ ఇస్తారా లేకపోతే వాళ్ళు తగ్గించేస్తారు? మీకు అంటే వాళ్ళు తగ్గించుకొని ఇస్తారండి. ఎందుకు అలా తగ్గించుకుని ఇస్తారు? ఎక్కువ తొందరగా పని ఉంటే, అంటే మనుషులు కావాలి అన్నప్పుడు వాళ్ళు మగవాళ్ళకి ఒక 500 వరకు పెంచుతారు. అయితే ఎక్కువ పని ఉంటేనే అది కూడా, తర్వాత మిగతా మళ్ళీ మామూలేనా? సరే, మీరు ఎక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఇంచుమించు 20 సంవత్సరాలు దాటుతుందండి. 20 సంవత్సరాలు దాటుతుంది. 20 సంవత్సరాల నుంచి మీరు ఏ రాజకీయ నాయకులైనా సరే వచ్చేటప్పుడు మీరు మాకు ఇలాగా తాగడానికి మంచినీరు లేవు, మాకు కరెంట్ లేదని ఎప్పుడైనా అడిగారు మీరు? అడిగాము కానీ వాళ్ళు చేస్తామనేసి అన్నారు, ఇస్తామనేసి అన్నారు కానీ ఇప్పటికి ఎవరు ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు? మరి ఏటో మరి తెలియదు. తెలియట్లేదు. మీకు పంచాయతీ రాజుల రామచంద్ర. మీరు ఆ సర్పంచ్ని, మీరు ఆ ప్రెసిడెంట్ గారిని మీరు అడిగారు కదా? మీరు అడిగాము, కలిసాము. అంటే చేస్తామనేసి అన్నారు వాళ్ళు. ఎప్పుడు అడిగారు? అంటే ఈ గత ఎన్నికల తర్వాత అన్నమాట. మరి ఎన్నికలు అయిపోయి సుమారు ఇంచుమించు 8-9 నెలల వరకు అయిపోతుంది కదా, మీరు ఎప్పుడైనా సరే వచ్చారా మీరు ఇక్కడికి? అతను అయితే రాలేదు కానీ మేమే అక్కడికి వెళ్తాము, కలుస్తుంటాం. ఏం చెప్పారు? అతను చేస్తానని అంటున్నారా? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కొండ దగ్గర ఉంటున్నారు కదా,
మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ మీకు జాగాలు లేవు కదా, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు మీరు? మరి ఏం చేస్తామండి. అలాగే మరి మాకు ఏంటి అంటే ఇక్కడ ఉండాలి అనేసి, అంటే ఇక్కడే ఉండిపోతాం అనేసి మా బాధ. అయితే కొందరు ఏంటంటున్నారంటే మరి ఇక్కడ ఉండడానికి కావదు, ఇది ఫారెస్ట్ భూమి కదా, రిజర్వాయర్ భూమి కదా, మరి ఇలాంటి ఇక్కడ ఉండడం అవ్వదు, మరి మీరు ఏదో ఒక ప్లేస్ ఏదో అడగండి, మరి మీకు ప్రెసిడెంట్ లీగాలు ఉన్నారు కదా అని అంటే వెళ్ళాము ఒకసారి. ఇక్కడ అతను ఎక్కడంటే విజయనగరంలో ఉంటారు, మరి ప్రెసిడెంట్ అయితే ఎక్కడంటే ఇక్కడ అగ్రవారం నుండి అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారట. అంటే కెల్లసీను అనుకొని చెప్పేసి అతనికి కూడా వెళ్ళాము, కలిసాము 2 సార్లు ఇలా కలిసాము. కలిస్తే చేద్దాం చూద్దాం అనేసి అన్నారు. ఈ విధంగా సరే, అది ఇప్పుడు అక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడ ఇంచుమించు 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు ఉంటాయా? ఎంతమంది ఇక్కడ పిల్లలతోటి పెద్దలు అందరూ కలుపుకొని జనాభా ఎంతమంది ఉంటారు? జిల్లా కలిపి మొత్తం 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారా? ఓట్లు ఎన్ని ఉంటాయి? ఓట్లు అయితే 50 ఉన్నాయి. 50 ఓట్లు ఉన్నాయా? ఇంకా కొన్ని చేర్చలేదు, 50 ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నవైతే 50 ఓట్లు ఉన్నాయి. కొన్ని చేర్చవలసినవి సుమారు ఒక 25 ఇలా ఉన్నాయి. మొత్తం అంతా కలుపుకొని ఒక 80 ఓట్లు ఉంటాయండి. అంతా కలుపుకొని. ఓకే, మీరు చెప్పండి, మీరు అసలు ఎక్కడ ఉండడానికి కారణం ఏంటి? చెప్పండి. నేను వచ్చేసరికి తాడింగ రాంబాబు నా పేరు, మాది దత్తిరాజర్ మండలం, విజయనగరం డిస్టిక్ మాది. సో మేము ఇక్కడ దాదాపు నివాసం అనేది చేయడం 20 ఏళ్ళు దాటుతుంది. 20 ఏళ్ళు కూడా కాదు, ఇంకా దాటుతుంది అసలు. సో మేము ఇక్కడ మాకు చాలా సమస్యలు అనేది ఉన్నాయి. ఇప్పుడు